కరెక్ట్ కాదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేసి, నేను ఒంటరిగా పోటీ చేసి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక దుర్మార్గుడిని విడివిడిగా ఎదుర్కోలేము. రైట్, ఆయన చెప్పింది అర్థం. నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థం కాలేదా? నేను అడిగిన క్వశ్చన్, సముచిత స్థానం మీకు వచ్చే కూటమికి మీ జనసేన సముచిత స్థానంలో సీట్లు తెచ్చుకోగలుగుతుందా? ఎందుకంటే డీలిమిటేషన్ ఎలాగో జరగలేదు, 175 ఉండే అవకాశం ఉంది. సముచిత స్థానం ఈసారి తెచ్చుకునే అవకాశం, సముచితమైన సీట్లు తెచ్చుకునే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ మీరే త్యాగాలు చేస్తారా? మేము చెప్పడం ఏమంటే, ఇక్కడ ప్రజల్ని రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పోరాడడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏదైతే పార్టీకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఎంతవరకు న్యాయం చేస్తాడో ఆయన చేత న్యాయం తీసుకోవాలని అదంతా ఇప్పుడే మనం చెప్పలేము సార్. కాన్ఫరెన్స్ అవుతాయి. ఈ రోజు ఈ మధ్య ఒక కార్యకర్త, జనసేన కార్యకర్త మా 70 అనతాము 100 అనతాము, అది మన చేతిలో లేదు. ఈ రోజు వాళ్ళకి కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు 40 సంవత్సరాలుగా పార్టీ ఉంది, వాళ్ళకి నాయకులు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి. అదే విధంగా జనసేన పార్టీ కూడా 20 సంవత్సరాలుగా పార్టీ ఉంది, ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, ఇక్కడ నాయకులు ఉన్నారు, వీళ్ళని చూసుకునేసి ఏదైతే పెద్దలు కూర్చొని మాట్లాడుకొని ఒక కమిట్మెంట్ పొందారు. మెయిన్ ఏమంటే మాకు ప్రజలు అభివృద్ధి చెందాలి, రాష్ట్ర అభివృద్ధి కావాలి, కానీ ఇక్కడ మా స్వార్థమేమి ముఖ్యం కాదు. ఈరోజు మాకు అధికారం కాదు ముఖ్యం, మాకు అడుగు పదవులు కాదు ముఖ్యం, మాకు ఇంకోటి ముఖ్యం కాదు. మాకు కావాల్సిన రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి కావాలని పవన్ కళ్యాణ్ పదే చెప్తుంటారు. అంటే ఇంట గెలిచి రచ్చగెలమంటారు, రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పార్టీ అభివృద్ధి చెందాలని కోరుకోవట్లేదా మీరు? పార్టీ అభివృద్ధి చెందుతుంది. ఇంతవరకు మీరు సరిగ్గా డెవలప్మెంటే చేసుకోలేకపోయారు, అంతర్గతంగా మీ పార్టీ బలంగా లేదు అనే విమర్శలు ఉన్నాయి సార్. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బలమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా తయారయ్యాడు? ఫస్ట్ సారి ఒకటి వేణుగారు సంబంధం లేకుండా కూడా మాట్లాడాల్సి వస్తుంది, ఒకటి ఫస్ట్ సంబంధం లేకపోయినా మాట్లాడాల్సి వస్తుంది. ఒకటి పవన్ కళ్యాణ్ గారికి 2024లో కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసే ఓట్లేశారు అందరూ. కానీ సంస్థాగతంగా పార్టీ బలోపేతం కాలేదు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం అవ్వాలనుకుంటున్నారా మీరు? కేవలం రాష్ట్ర అభివృద్ధి ఉంటే చాలా, పార్టీ అభివృద్ధి అవసరం లేదా? ఈ రోజుకి ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు సభ్యత్వాలే ఏ విధంగా వస్తుందో చూస్తున్నారు. ప్రతి నియోజకవర్గాలు ఇంకా టైం కావాలి, ఇంకా టైం కావాలి, ఆన్సర్ రాదు లేదనేది. ఒక నిమిషం ఏమనండి లక్ష్మణరాజు గారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన పార్టీని పటిష్టంతో చేస్తూ పాటు ముఖ్యమైనది జనసేన పార్టీ డెవలప్ అవ్వాలి, జనసేన పార్టీ బలపడాలి. దాంతో పాటు ప్రజల శ్రేయస్సు మాకు ముఖ్యం. ఇది కదా మరి మీరు చెప్పాల్సింది, ఇందని అడిగేది అదే. ఈరోజు 40 సంవత్సరాల పార్టీ సార్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పార్టీ ఏదైతే 2019లో ఓడిపోతే రాష్ట్రం ఎంత వెనకబడిపోయింది. మనము ఈరోజు చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇవ్వడం వల్లే కదా ఈరోజు 150, 164 సీట్లు రావడం జరిగింది. ఈరోజు బలపడకపోతే పవన్ కళ్యాణ్ కార్యకర్తలు పనిచేయకపోతే, జనసేన పార్టీ బలంగా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగలుగుతాడా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారైనా, ఈరోజు భారతీయ జనతా పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా ఈరోజు రాష్ట్రం ప్రజలను చూస్తున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధిని చూస్తున్నారు. జనసేన పార్టీ స్టాండర్డ్ లేకపోతే ఏ విధంగా ఇన్ని సీట్లు వస్తాయి? 21 సీట్లు గెలవడం జరిగింది. అది కరెక్ట్ కాదు. జనసేన ఇంకా వీక్ కావాలి, జనసేన ఇంకా బలపడలేదు, కరెక్ట్ కాదు. సో ఆల్రెడీ జనసేన స్ట్రాంగ్ గా ఉందంటారు మీరు? ఖచ్చితంగా ఇంకా సభ్యత్వాలు కావాలని చెప్పి ఇంకా టైం తీసుకుంటారు ఫెడరల్ ఆఫీస్ లో. సో జనసేన స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి, జనసేన వల్ల కూటమి స్ట్రాంగ్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం కూడా స్ట్రాంగ్ గానే సీట్లు సంపాదించుకునే అవకాశం ఉందంటారు. మోడీ గాని తెలుగుదేశం పార్టీ కలపడంలో గాని, ఈ రోజు అత్యధిక సీట్లు రావడంలో గాని, ఈ రోజు 21 సీట్లకు 20 సీట్లు, 21 సీట్లు జనసేన పార్టీకి రావడంలో గాని బలపడకపోతే ఏ విధంగా వస్తుంది? మోడీ లాంటి వాళ్ళే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. మీడియా వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఇంకా వీక్ గా ఉన్నాడనే మాట పెట్టకూడదు సార్.
రైట్ రైట్ మా ఉద్దేశం అది కాదు. కాకపోతే మీరు ఏ రకంగా ఎంతసేపు మీరు రాష్ట్రం అభివృద్ధి చెప్తున్నారు కానీ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, దానిలో మా పార్టీ అభివృద్ధి చెందాలనే భావన మీలో ఉందా లేదా నేను అడిగా అంతే. దానిలో నా వ్యక్తిగతంగా అడిగింది ఏమీ లేదు. చివరిగా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారికి మీరు విషయం చెప్తారా? నేను ఫస్టే చెప్పాను. రైట్, మరొకసారి అంటున్నా నేను, ప్యానెల్ ఎవరో చెప్పాను, నేనే చెప్పాను. మరొకసారి అంటున్నా సార్ నేను. ఖచ్చితంగా సార్, ఇలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఉంటేనే రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధి చెరుపుతాది. ఇలాంటి వ్యక్తి ఇంకా సంవత్సరాల పాటు ఉండి ఈ రాష్ట్రానికి ప్రజలు అభివృద్ధి చెందాలని చెప్పేసి మీ ద్వారా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. రైట్ 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 సుధాకర్ గారు కంక్లూడ్ చేయండి సార్. అదే ఇందాక మీరు అదే ఆ జనసేన పార్టీ గురించి అడిగారు. వాస్తవానికి అది ఇరు పార్టీలు నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. అయితే అటు చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారి మధ్య ఒక దృఢమైన బంధం ఉంది, వారికంటూ ఒక అవగాహన ఉంది. మనం కూడా పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకు ఇంప్రెషన్ ఇచ్చారు. మనం ఎన్ని సీట్లు తీసుకున్నాం కాదు, ఎంత స్ట్రైక్ రేట్ తో గెలిచామనేది ఇంపార్టెంట్ అని ఒక సందేశం కూడా ఇచ్చారు. అన్నట్టుగానే 100% స్ట్రైక్ రేట్ తో గెలిచారు. ఖచ్చితంగా జనసేన వచ్చే ఎన్నికల నాటికి